సో అలాగా 2 ఇయర్స్ అయిపోయింది. తర్వాత వెంటనే జాబ్ వచ్చింది నాకు. ఓకే అండి. నేను పీజీ చేసేటప్పుడు యూనివర్సిటీలో చదివినప్పుడు విజయవాడలో ఒక సార్ దగ్గర నేను ట్యూషన్ జాయిన్ అయ్యాను. ఓకే. ఆ సార్కి ఒక కాలేజ్ ఉందన్నమాట. సారు ఆ కాలేజ్ అంతా వాళ్ళదే. నేను అక్కడ చదివాను కదా, సెకండ్ ఇయర్ అయిపోయేటప్పటికే సార్ నాకు జాబ్ ఇచ్చారు లెక్చరర్గా. ఇంకా నాకు రిజల్ట్ కూడా రాలేదు. ఓకే. అయితే నేను చాలా కామ్గా ఉండేదాన్ని. చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫస్ట్ రావాలి కామ్ గోయింగ్ ఫస్ట్. ఓకే. అసలు ఏం మాట్లాడేదాన్ని కదా ఎవరితో. ఓకే. సో నేను ఇలా ఉన్నాను, బాగా చదువుతాను, అన్నీ ఉన్నాయి, కానీ మరి కామ్ గోయింగ్ అంటే కుదరదు కదా లెక్చరర్ అంటే. అవునండి. మరి ఈ అమ్మాయి మాట్లాడుతుందా లేదా అని ఆయనకు డౌట్. సరే నేనన్నాను, సరే సార్ మీరు నేనేదో స్టూడెంట్ అని కాదు, కానీ మీరు డెమో తీసుకుంటారు కదా, డెమో పెడతారు యాక్చువల్గా లెక్చరర్ అంటే. ఒక అవునండి. టాపిక్ మీద డెమో చెప్పాలి మనం. ఓకే. అది నచ్చితేనే కదా ఇస్తారు. సో మీరు అందరిలాగా చాలామంది వచ్చారు అవుటర్స్. నేను కూడా అలాగా డెమో తీసుకుంటాను సార్, నేను అందరిలాగా నేను మాట్లాడగలిగితే ఇవ్వండి, మీ స్టూడెంట్ అని నాకేం కన్సెషన్ ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడి డెమో తీసుకున్నాను. చెప్పిన తర్వాత సార్ కూడా ఆశ్చర్యపోయారు. అంటే చాలా కామ్గా ఉండేదాన్ని కదా, మాట్లాడతాను అనుకోలేదు ఆయన. కానీ నేను ఇప్పుడు ఏంటంటే లేడీస్ కదా, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఓకే. ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకరి మీద అసలు డిపెండ్ అవ్వకూడదు. మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్పారు. అలాగే జాబ్ వచ్చింది కూడా. ఓకే అండి. ఏ కాలేజ్ అండి? త్రివేణి కాలేజ్, మంచి ఫేమస్ విజయవాడలో. ఓకే. అయితే ఒక 1 year 2 yearsలోనే మంచిగా పుంజుకున్నాను అక్కడ నేను. ఓకే. అంటే సబ్జెక్ట్ చదువుకోవడం బాగా, ఇంకా ఫస్ట్ నుంచి అదే మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయడం అలవాటు కదా, ఇంకా అదే హార్డ్ వర్క్ మీద ఇలా నేర్చుకోవడం, పిల్లల్ని కేర్ తీసుకోవడం, వాళ్ళకి మనం లెక్చరర్గా ఉన్నాం, వీళ్ళని పాస్ చేయాలి, అక్కడ టార్గెట్ అది కదా, అవును. ఎలాగైనా పాస్ చేయాలి అని నా సబ్జెక్ట్లో ఫెయిల్యూర్స్ ఉండకూడదని చాలా మొద్దులు వచ్చినా కానీ దగ్గర కూర్చోబెట్టుకుని చేయించడం డెడికేషన్గా ఓకే. 4 years అట్లా చేశానండి నాకు. అయితే ప్రభుత్వ రిలేషన్ మామూలే,